అవ్వా నా పెళ్ళం చింతకాయ దుల్ప పోదాం ఏరుకొని వద్దాం రావే రావే అంటే ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని మొత్తం తిరుగుతాంది నీ అవ్వని దానికి పెయ్యి ఆంగుతలేదు. అరే ఎండాకాలం వచ్చింది చింతకాయ రాలి మొత్తం ఊళ్ళోళ్ళు అంతా ఏరకపోతారు. ఇక ఊళ్ళోళ్ళు కింద పడ్డానికి ఏరకపోతే ఏం చెప్తాం ఏమని కావాలి కత్తాం నీ అవ్వ ఇవాళ దాని మెడ ఎంతైనా సరే చింత దగ్గరికి పోతా చింతకాయ దులుపుకొని వస్తా ఓ నలుగురు కైకిల్లో మాట్లాడుకొని. దేవుడా కొరకాసు మొన్న బీరు తాగిపించిన నువ్వు తాగిపిస్తా అంటే ఏమైనా తాగిపోయావా మళ్ళా? తాగిపిస్తా గానీ మా అయ్య పైసలు ఏమన్నారు వచ్చినాక తాగిపిస్తా గానీ గిట్లే ఉంటా పైసలు లేకపోతే ఉన్న మీ దోస్తుగాలని అడగాలి గాని ఎప్పుడు ఇద్దరే ఎందుకు ఇయ్యరా? ఇప్పుడు పనుల దినమేనా ఎవడు అడిగినా ఇస్తాడు నీకు. పెట్టుబడికి లేవాడు మా దగ్గర ఆడికే సిటీలు ఉన్నాయట. ఏ ఊకరా పెట్టుబడి గాని కాంత పదారా లేదా నీకు? వాళ్ళే ముచ్చట పెట్టుకుంటారా కొరకాసు కొరకాసు గాడే కత్తి కత్తి గాడే నీ కళ్ళు ఇటు చూస్తలేవు మంచిగా ఊరి మీద కోయిలాగలు తిరిగినట్టు మంచిగా తిరుగుతాడు. వీడి గుడ్లు పెట్టుకొని ఆడ తిరుగుతాడు ఎలక ముక్కు పెట్టుకొని నువ్వు నవ్వు అయితమే గాని రికామే ఉన్నారా అయితమే గాని మా సిద్ధతులు పత్తారా కైకిలు వెళ్తారే మరి ఏం కైకిలి అన్నారా కైకిలు తీసుకునే మొగోళ్ళు నారా మీరు? లేదు అట్లనే ఇప్పుడు లాగులేసుకుని తిరుగుతాను అంతేనా? సరే 090 తాగిస్తే నీకు 2 విమల పుట్టాలు కొనిస్తా అనుకో బీడి కట్ట వాళ్ళకి కావాలి మీ మన వాళ్ళకి కావాలి. సరే తీరా మధ్య ఊసబెట్టి దావతిస్తా అర్థమైతుందా? సరే ఇగో సింతెక్కి కొడితే గోడిసెలు గోడిసెలు కింద అంతేనా? చింతకాయ మరి రాగులేసుకుంటారా సంచులు ఆడిదైనా తిప్పుతుంది అంటే మీరు ఆడోళ్ళకి సింతెక్తే ఏమైనా వస్తుందిరా మీకు? అది కొమ్మలు ఇరిగి పడమా వచ్చిండా సైంటిస్ట్? నువ్వు సైంటిస్ట్ కావాలరా నచ్చోడా నువ్వు ఏమనుకున్నా గాని అది సింటెక్కితే కొమ్మలకి ఇవ్వడం అంటే నువ్వు ఎక్కనే మొగడ ఇడబడతావురా. మరి నువ్వు పెట్టుకుంటావా దవాఖాన? మా సిమెంట్ పట్టి ఎత్తిదబా 41 రోజు ఇంతనే అంటుంది కైకి కూడా కట్టిస్తా చూసేవారా కత్తి. మరి శంకరన్ నచ్చిండు అడిగిండు ఆయన ఏమన్నా నాకు తక్కువ ఇస్తారా పోదాం అంటాడారా? ఇంకో గవ్వని ఏం లేదురా మీరు పోయి మా సింతల కాడు ఉండరు అర్థమైతుందా? మీకు తాగినంత తాగిపిస్తా తిన్నంత తిని చెట్టు ఎక్కుతానే నేను కూడా ఎక్కుతానే. అగో ఇప్పుడు కొమ్మలు పడతాము మీరు చూస్తే పీసోన్ లెక్కుంటాడు కానీ ఈయనకున్న తెలివి నీకు లేదు నాకు లేదురా. అయితే ఆయన నేను మా గంట వాడి కాడికి రాండి షెట్ కాడు ఉంటాం. సరే సరే పో ఇంకో మనిషి మాకు సాయంత్రం తాగిస్తారా? మీ అక్క ఊళ్ళో ఏం పనికి రాదు కానీ ఎంత కైకిరి ఇస్తావు ఏమి ఇస్తావు అని అంటారు. ఇక తుడిపినాక 0 కోట్లు ఇస్తే తాగిపోతారు. మీ అక్క కొరకాసు గారు కత్తిగారు అయితే దొరికిండు. ఇక మరి రవ్వలు ఏమంటుందో ఇక ఏమన్నా అనకున్నా దాని మెడలిరా కొట్టైనా చింతకాయలు తెచ్చుకోవాలి. అబ్బాబ్బా బయట చింతపండు కొంటే 1/2 కిలో 50 రూపాయలట. అట్టిగా 4-5 కిలోలు 10 కిలోలు రాలుతాంటే ఎత్తుకోబోవట్టే. అయినా పైసలు వినవా దానికి ఏం తెలుస్తుంది? మొగడు ఉన్నాడు కట్టపడతాడు తెస్తాడు తింటా సత్యం ఉండవస్తా అన్నట్టు చూస్తాంది. అమ్మాయిని ఇడిచి పెడతానా మెడల్ ఇచ్చైనా పట్టుకొని పోతా. అబ్బా ఈ ఎండ కాక ముందుకు ఆయనతో పోయి తులుపుకొని వస్తా. ఏమైనా పని కచ్చేటోళ్ళు కూడా నెరి పడతారు. దెబ్బ సల్లపూట పోయి దెబ్బ పని చేసి కట్టుకునేది అయ్యో. రవలి ఉండవా? అగో బావా నువ్వెప్పుడు వచ్చినవే? ఇంతకు ముందే వచ్చిన. మీ అక్కలేదు ఇంట్లో ఉంది. వినబడతా ఏంది అంటాను? మీ చెల్లి ఎప్పుడు వచ్చిందే? ఇవాళ వచ్చింది. సరే అత్త రాని గాని మన చింతకాయ అంత కింద రాలుతా అంటే ఊళ్ళో అందరూ ఎరకపోతారట. పోయి దులుపుకత్తప్ప నలుగురు మాట్లాడినా. నీకు ఇవాళ తీరిందా చింతకాయ కొట్ట? మేము రాము. ఎందుకు రావే? మా చెల్లి వచ్చిందంటే అబ్బో మీ చెల్లి ఏమన్నా చిన్న పిల్ల నానే దాన్ని కూడా తీసుకొని పోదాపా. నేను రాను ఎండ కొడుతుంది. ఓ పిల్ల చింతకాయ ఎరుకుంటా తింటుందా పుల్లగా తీయగా ఒకరొకరు 3 రుసులు ఉంటాయి. అమ్మో నాకు పులిపొద్దు. తీపి కూడా వద్దా? తీపి ఓకే మరి అన్ని రుసులు ఉంటాయి పా పోదాం పావే. ఏడికి వచ్చేది రాక మా చెల్లి ఇంటికి అయితే దాంతో చింతకాయలు ఏర్పిస్తావా? మా చెల్లి వచ్చింది కదా పోయి చికెన్ దేపో. ఏంది మీ చెల్లి వస్తే చికెన్ ఏమన్నా? చికెన్ లేదు ఏం లేదు దాంతో చింతకాయలు ఎరిస్తా. చింతకాయలు ఎరుకొని వచ్చినాక చికెన్ ఏంది పిల్ల మటన్ తెస్తా. లేదు బాబా చికెన్ మటన్ తెస్తేనే నేను చింతకాయలు ఏరేస్తా. మీ అక్కని చూసిపోయేదానికి వచ్చినవా తినిపోయేదానికి వచ్చినవా? మటన్ చికెన్ అంటాను. మా చెల్లెని గట్లా నాకు అది అట్ట అవుతుంది మెల్లగా ముద్రకి రాదు. ఇంకా నయ్యం పాలలు అట్టు కాదు కాదే
ఇప్పుడు చింతకాయ రేట్ ఎంత ఉన్నది? దుకాణంలో పోయి పావు కిలో చింతకాయ కొంటే 50 రూపాయలు అవుతుంది. మన కాయ కాసింది మంది పాలు చెప్తాను, నువ్వే చెప్పే పిల్ల. అక్క బావన్నది కరెక్టే కదనే, చింతకాయలు ఎరవదంపా మనదే కదా. సరేది ఇక మా చెల్లె చెప్తాను కదా పోదాంపా. అట్లనే పోం కదా రమేష్ ను రోజును కూడా తీసుకొని పోదాం. సరే తీసుకుపోదాం. ఓ పిల్ల చింతకాయ ఏరేచ్చినాక నీకు మటన్ చికెన్ కాదు కాళ్ళ పురుషు పెడతా, తలకాయ దగ్గర కొలిక్తా, సరేనా? కళ్ళు కళ్ళు కూడా తెస్తా. అబ్బో ఇంతమంది బావ. దొరకదు అక్క. అమ్మా, మటనకు సింకైతుంది కళ్ళు నా లొల్లి. పా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చీరాల పోయి నువ్వు చీర తెచ్చినావు, చీర చింగేలేదు రైకి రంగేలేదు, చీర చిచ్చుపాడుగాను రాయ్, చీర నెచ్చ నేను గడుదురా. ఆ చీర సింగులు లేవు, రైక రంగులు లేవు. ఏం పని తెల్లారులైతే ఆ సైకిల్ చైన పెట్టుకుంటా కడుక్కుంటా తుడుచుకుంటూ ఉంటే అయిపోతది. ఆ సైకిల్ అమ్మి పారేసి ఓ బండి కొంటే ఏం బాయ్? సైకిల్ ఏమైనా పెట్టిర్రే? మీ అవ్వగారు పెట్టలే? మా అమ్మగారు పెడితే నా మీదనే తిరుగుమంటారా నీకు? ఇక బండి కొనుక్కోవా? కొనివా నువ్వు 50,000 ఇస్తే కొంటా బండి సెకండ్ హ్యాండ్ లా. ఇవాళ రేపు బండి కొందామంటే లచ్చ అవుతాను. 50,000 ఇవ్వ నువ్వు సెకండ్ హ్యాండ్ బండి కొంటా, బండి కొని ఆ బండి మీద నిన్ను ఎక్కించుకొని ఊరంతా తిప్పుతా. ఆ ఇక నువ్వు ఊరంతా కూర్చుండబెట్టి తిప్పుతావని నీకు బండి పెడతారు ఇక. అగో మరి ఇప్పుడు నువ్వు నీకు బండి మీద తిరగాలని కాయిస్తున్నప్పుడు మీ వాళ్ళని అడుగు, కొనిస్తారు. కొనిచ్చినాక తిరుగుదాం. మా వాళ్ళు ఎందుకు కొనిస్తారు? అప్పుడేమో సైకిల్ పెట్టారు, సైకిల్ అమ్మి పారేసి బండి కొను. అగో నాకు సైకిల్ మీద తిరుగుడు కాయిస్తున్నది కాబట్టి సైకిల్ మీద తిరుగుతానా. నీ కాయస్ కాట్ల పోను గాని అక్కడ పోయి పొదుపు పైసలు కట్టి రాపో. పొదుపు పైసలా? మరి లచ్చక్కలేవే? లచ్చక్కలు లేవా? సంపాదిస్తలేవా? ఏం చేస్తాను పైసలన్నీ? అక్క నా దగ్గర ఎక్కడ తెచ్చినాయని నీకే ఇవ్వబట్టి ఇంట్లో ఫైనాన్స్ మినిస్టర్ నువ్వే అయితే తేపో. పప్పు డబ్బల్లో ఎన్నో దాచిపెట్టి ఉంటావు కదా, తేపో. ఇస్తారా ఇక ఏం చేయాలి మరి ఉండబట్టే మాతో వస్తారు కదా. కూర్చొని వచ్చినాం కదా. రమేష్ గాని ఇది కదా అని పిల్లను నన్ను పట్టుకొని పోదా పారి ఉన్నారు. ఏం చేస్తారు రమేష్? ఏం చేస్తాను పోడా రమేష్? ఉన్నవారా? అదో ఏందే బావ గిట్ల వచ్చిర్రు? ఇంకో మా చింతూరులో పోతాను, వస్తావారా? అర్థమే. మరి ఎంత ఇస్తావు? ఏ నాకు పైసలు వద్దు గాని మాకు ఇంత చింతకాయ పెట్టుర్రి, మార్కెట్ లా బాగా రేట్ ఉన్నది. సరే చింతకాయ అయితే చింతకాయ పెడతాం పారి. సరే పారి మరిగా దారి ఆ డోర్ పెట్టి రాజా అత్తాను పారి. రాజే ఉండద్దా నడు. ఆవిరి ఆవిరి వేసుకుంటా. ఓరి పిల్లగా వచ్చినట్టు కాదు మరి చింతెక్కాలే. అరే ఎక్కుడేనే. ఇగో నేను చెట్లు కొమ్మలు ఎక్కుట్లా ఫస్ట్ చిన్నప్పుడు ఇగో కోతికమ్మ ఆడినప్పుడు కొత్త కొమ్మలు ఎక్కేటోని నేను. ఆ కొత్త కొమ్మలకెళ్ళి దొరకటోను వారా? ఆగ మరి అయినా నువ్వు బక్కగా ఉంటుంది, కొత్త కొమ్మలేంది అట్టి మండెక్కినా కూడా నడుస్తుంది. స్ప్రింగ్ స్ప్రింగ్ ఎగిరినట్టు ఎగురుతా. పారి పారి రారి ఆ చింత మీద ఎగురుతుందా? అవురా రమేష్ గా బా మీ అక్కకు చింత దుర్పులో పోదాం దావే 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 అంటే రాకపాయే. సగం అంతా ఏరకపోయారు. వాళ్ళు ఏమున్నది రైగా? అవును ఏమైనా ఏ ముచ్చట పెడతానేంది? ఓ ఆడిదానా, నేను రమ్మన్నప్పుడు వస్తే ఎంత మంచిగా ఉండు, మంచిగా బత్తాలేళ్ళు. ఆ గాడుపుకు ఆ ఎండకు మొత్తం రాలే ఇంకో ఊరుపాలైంది. వాళ్ళు ఏమున్నది అన్ని పరిగెలు తప్ప ఈ కైకిళ్ళ మందం కూడా వెళ్తాయి అనే. ఏం కాదు ఉన్న కాడికి ఏరుదాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బా అందుకే ముందే రావాలని చెప్పినప్పుడు రాలే. ఇప్పుడు ఆగం చెప్తివి, అసలు కాయ కూడా లేకపోయే. ఏం చేద్దాం? పలస పలసగానే ఉన్నది. ఆగరాదే పోరి అలా కాయలేమంటే తెంపుదామంటాను. అబ్బబ్బా ఇంకో మొన్న వారం రోజుల కింద వచ్చినప్పుడు చెట్టు మొత్తం వంగింది కాయలకు. ఇప్పుడు దెబ్బకే మీదికి పోయింది. ఏమున్నాయి ఇలా దావత్ బంధం కూడా వచ్చేటట్లేదు. ఇల్లు చింతకాయ అడిగిరు. ఇంకా ఏం చేసుడో ఏమో. ఏం చేద్దామే? అయితే ఈ బుద్ధి ముంగట ఉండాలి. అయితే అందుకొని కొడతా అమ్మా. ఏమో ఆడు ఉన్నాయని ఎక్కి కొడతావు పిల్ల. ఇక సరే ఏం లేదురా. ఇంకో ఒక వారి నువ్వు అటెక్కు, నువ్వు ఇటెక్కురా. నీ మధ్యలో చూస్తా. మీరు ముగ్గురు అంగబడి ఎరువి. అర్థమైందా? పారి అబ్బా అంత పలసగా ఉన్నా అంటే అప్పుడు ఒత్తుకుండేరా. అన్ని ఏరకపోయినాక ఎట్లుంటది పలసగా కాకపోతే.
రాయించుకుంటే అయిపోయినాయి. ఏ చెప్పిండ్రా మీ అక్కకు చెప్పు అసలే ఇంట్లో నీ అవ్వ పంచమానాలన్నీ పోతాయి కష్టపడి నీ అవ్వ చింతకు ఇవన్నీ పెడితే ఏం కాకుండా బాయ్ ఇప్పుడు మంచిగా ఉన్నదా అగో మరి నేను రాకపోతే నువ్వు వచ్చి దులపచ్చు కదా. నీ అవ్వని మా బావోళ్ళకి చెప్పిన ఇంకా చింతపండు పంపిస్తా అని ఇక కొనన్న పంపించాలి లేకపోతే ఇచ్చేదమానం పోతుంది ఊళ్ళ నుండి చింతకాయలు ఊళ్ళో పాలైతే అంటే కింద పడ్డ ఎవరైనా ఏరుకుంటారు అద్దంట రారా నైట్ ఇప్పుడు చెప్తాను ఆ దులిపిరని ముందుగాల చెప్తే నువ్వు ఏడన ఇంటి దాకా ఏ పొలాలలో అన్నావో నువ్వు నాకు చెప్తాను అరకట్టిగా దులిపింది. ఏ కాదు నేను చూసినప్పుడు బాగానే ఉండే అయితే పైగా ఏమున్నది రానికాడికి రాయి పోయి ఎక్కే బాగా మాట్లాడుతూ కానీ ఎక్కుతాని అయ్యో ఏమైంది ఎక్కే రాదురా కొరకాసు దిక్కు అన్నాడా మా మార్తలు పట్టుకుని ఫోన్లో ఎక్కి రానంటే గిట్లా అంటాను గిట్లా సర్తా ఎక్కే పోయి ఏ ఇట్లా మీ చెల్లెని పడుతుందా మీ చెల్లెని పట్టే ఎట్లా పట్టాలి ఇంకో గిట్లా రాను నీకు ఎక్కతే ఎక్కే లేకపోతే ఎక్కకు మాది ఆయనతో నిత్యం తెచ్చిన అయిపోగానే బా ఇచ్చరాదు ఆ టైల్స్ మీద పెట్టి లేవట్టు ఎక్కురి ఎక్కమ్మా ఎక్కు పోరి నేను అల్లాడింది చాలు గాని నీకు ఎక్కరాదు అరే కైకిలు కచ్చింది కదా మరి పక్కోడా నువ్వు అటు ఎక్కు నువ్వు ఇటు ఎక్కు ఎక్కురి ఇల్లు దొరుకుతారు పోటుగాళ్ళు మొత్తం దవ్వ ఏరి సంచిలే ఇదిగా ఎక్కనే ఉన్నారు ఎక్కువ చెట్టు ఎక్కిండు కదా పైలం మెల్లగా పైన ఇంటికెళ్ళి అరపోడా మొత్తం వస్తుంది పాడు కాదు చేతులు కడుక్కోవాలి ఎక్కి పోవడం అక్కడికి ఎక్కి చెప్పులు ఇస్తా ఎక్కురి కొమ్మలే ఇర కొడతారు నువ్వు ఎక్క మరి అందరిని ఎక్కిస్తాను. అయ్యో ఈ లెక్క నేను పడతానే ఆగోని ఎక్క ఏమైంది మెల్లగా ఇంకో అటు ఓర్లు కింద ఏమైనా ఉంటే మనం ఏరుదాం. ఏతురు ఇంకో అటు ఓరి పుల్ల ఉంది పుట్టుగా ఇగో పిసబిచ్చింది చింతకాయ పుల్లగా ఉండకుంటే ఇంకెట్లుంటది తీయ ఉంటది అన్నాడు. ఇక మా తమ్ముడు వచ్చాక పుల్లెట్టి తినిపిస్తాడు ఆగ రాదు పొల్ల ఇది చూడు సిగ్గుపడతా ఇక బావ అన్నాక చిన్నప్పటి ముద్దులు పోలే మండల ఓ రోజా దా ఇట్లా దుర్పుర్రా ఇంకో నేను ఎక్క కానీ మీరు కానీ ఇదిగా అర్థమైందా మరి ఇట్లా దుర్పుర్రా ఆటో దులుతాను రాదు రాదు నీకు ఇరగా మొక్కుంటాను వారా తాపకోసారి అదే మాట్లాడతాను ఇంకోదా ఇంకో ఇటు ఏరూరి అబ్బా నీ అంత దుర్పుడు ఎవరు దుర్పడరా నువ్వు ఒక్కని దానికి సింత దుర్పదాన్ని కాలని అట్లా పిలిచిన మొత్తం కంపల పడుతుంది ఏ కంపలేదేం లేదు కాకి మొక్క కూడా గిట్ గిట్ పట్టే గిట్ ఏరు గిట్ పట్టే ఇవన్నీ కింద ఏరు పైలం పైలం గోడ్చడాలే భార్య ఏం మాట్లాడతారు గోడ్చలు పడతాయి గోడకి ఇవన్నీ అబ్బారా గోడ్చలు అంటే చింతకాయ అంటారు కొడతారు కానీ ఇది అంగవాడేరు అటేరు 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 ఈ పెండల బట్టి అని ఇటు దొరుకుతాను ఏం కాదు పారు కాయతోటే కదా అబ్బాబ్బా నీ అబ్బా ఒక వారం ముందస్తే భూమి మొత్తం నిండుగానే ఆడింత ఏం కాదు కానీ కానీ ఎరువు ఎరువుని ఎరువు దెబ్బ ఎరువుని గట్టు గట్టు పడ్డాయి గట్టు మీ ముందటికి కాగో కట్టారా అగ్గో చూడు అబ్బా ఇంకో మొత్తం పొట్టు పొట్టు రాలుతాయి ఇంకో ఇవన్నీ ఎరువులు యాకో ఇయో గిటి గిటే వస్తారు ఇగో ఇటు అడ్డ ఇటే వస్తారు గీతారవరా తీరి తీరి అబ్బా రవలి
ఈ కొత్త చింతపండు తోటి మంచిగా పరకలు తెచ్చుకొని పులుసు పెట్టుకుంటే కమ్మగా ఉంటది కానీ ఇంకా ఏరన లేదు అప్పుడే నీకు చేపలు గుర్తుకొచ్చినాయా అయ్యో ఎంతసేపు ఆయన పొట్టు కొడితే కథమేనే ఇంత నీళ్ళలో నానెత్త అయిపోతుంది. ఆహా ఏమి రుచి అనురామై మరిచి పరుక చాపల్లా కొత్త పులుసేసి నూకల పువ్వంటి ఉడుకుడుకుది తింటంటే ఆహా ఏమి రుచి అనురామై మరుచి ఎట్టుంటది రోజా మంచిగా పరక చేపల కొత్త చింతపండు కమ్మగా ఉండదా? మంచిగా నూకల పువ్వు వండుకొని తిన్నామనుకో మెత్తగా జారుతుంది, బుక్కొక్కటి తినచ్చే. అబ్బా తింటంటే నా సామిరంగా ఏమని ఉంటదా అనే నీ అబ్బా నువ్వు ఏరుడు తక్కువ అవుతుంది తినుడు ఎక్కువ అవుతుంది అంగవాడి ఏరే ఓ మొగళ్ళ దుర్మరాదుర్రా నీ ఆకలి మాది ఇస్తగందా ఎరురి ఇంకో ఎరురి మొత్తం ఒకటి ఉన్నాయేదే ఎరురి ఏమైంది చేయికి దెబ్బ తాకిందా? తాకింది. చల్లగా ఉంది, అందుకే కిషన్ పనులకు రావద్దన్నా అనువు. పోనీ అక్క పట్టు పట్టు అయ్యో ఎన్ని ఖర్చులైనా నేను పెట్టుకుంటా ఉర్రకు రాగుని ఆయనకు ఆపద ఉన్నది. అయ్యో खत्म बाय बाय टाटा गुड बाय गया